ఈరోజు వరహాలక్ష్మి నరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ దేవదేవుని ఆశీర్వచనంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వచనంతో ఈరోజు ఆ వస్త్రాలు సమర్పించే అరుదైన అవకాశం కూడా నాకు లభించడం నిజంగా నా పూర్వజన్మ సుకృతి కింద భావిస్తున్నా. ఆ భగవంతునికి అధికారికంగా వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకొని ఆ దేవదేవుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అదేవిధంగా తెలుగు వాళ్ళు అందరికీ కూడా మంచి చేయాలని, మంచి జరగాలని, అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, మరి ముఖ్యంగా ఈరోజు మా ముఖ్యమంత్రి, మనందరి నాయకుడు, దార్శనికత నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి దేవదేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన సన్నిధానంలో నుండి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున మేమందరం కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు భక్తులకి కూడా అన్ని రకాల సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. అంతరాలయ దర్శనాలు నేను దగ్గరుండి ఇప్పటి వరకు చూసుకోవడం కూడా జరిగింది. అంతరాలయ దర్శనాలు అన్నీ కూడా ఇంచుమించుగా 5 గంటల వరకు అంతరాలయ దర్శనాలు ఉండి 5 గంటలతో కూడా స్టాప్ చేస్తారు. సామాన్య భక్తుల తాలూకా దర్శనమే మేజర్ పార్ట్ కింద, మేజర్ ప్రయారిటీ కింద తీసుకొని ఈరోజు సామాన్య భక్తులందరికీ కూడా దర్శనం కల్పించే విధంగా అక్కడ సిబ్బంది, ఆలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ కూడా పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కూడా జరగకుండా చూసుకునే బాధ్యత అందరం కూడా తీసుకున్నాం. మీరందరూ కూడా సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. చందనోత్సవం పండగకి ప్రతి సంవత్సరం కూడా సింహాచలం దేవస్థానం వారు చాలా వైభవంగా సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడే పూసపాటి వంశస్థులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు, గౌరవ గవర్నర్ గారు, ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా దర్శించి రావడం జరిగింది. అలాగే హోమ్ మినిస్టర్ గారు మరియు నేను కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. అన్ని ఏర్పాట్లు కూడా చాలా బాగా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 7 లక్షల మందికి దర్శనం కలిగేలాగా అన్ని ఏర్పాట్లు తీసుకోవడం జరిగింది. చాలా లిమిటెడ్గా విఐపి పెట్టడం జరిగింది. సామాన్యుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ ఆలోచించి జాగ్రత్తగా చేయడం జరిగింది. గత సంవత్సరంలో మనం ఎటువంటి ఇష్యూ లేకుండా జాగ్రత్తగా ముందస్తుగానే ఒక 15 రోజుల ముందే ఎటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేయకుండా అన్ని సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో 1-2 సార్లు ఆలోచించి అన్నీ చేయడం జరిగింది. ఉన్నతాధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానీ అందరూ కూడా చాలా బాధ్యతగా ఇక్కడ వ్యవహరించడం జరిగింది. సో పండగకి చాలామంది ఇక్కడ దర్శనం చేయడానికి చాలామంది సింహాచలం దేవస్థానం రావడం జరిగింది. అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నాం అనేది ఖచ్చితంగా చెప్పుకోగలుగుతున్నాము. మరీ ముఖ్యంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారు ఆయన పుట్టినరోజు, ఆయన పండుగ కూడా ఈ రోజు రావడం చాలా సంతోషకరమైన విషయం. ఆయన పండుగ కూడా మీ అందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే ప్రజా జీవితంలో అత్యున్నతమైనటువంటి వ్యక్తి, ఎంతోమంది నాయకులు తయారు చేసి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకున్నటువంటి వ్యక్తి. ఆయన 76 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడం మనందరికీ కూడా ఒక మంచి విషయం కింద ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఈ వయసులో కూడా ఆయన ఎంతో ఈ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడుతున్నారు. అలాంటి నాయకత్వంలో మేము పనిచేయడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఎంతో నేర్చుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి యువకుడు కూడా ఆయన దగ్గర తీసుకొని ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి నాయకత్వం నేను పనిచేయడం, ముఖ్యంగా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా నేను అదృష్టం కింద భావిస్తూ, ఒక ధన్యుడి కింద భావిస్తూ ముందుకు వెళ్తున్నాను. ఉత్తరాంధ్ర ఇలవేల్పు, ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకి అతి ప్రాచీన కాలంగా ఉండేటువంటి సెంటిమెంటు, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా సంవత్సరానికి ఒక్కమారు మాత్రమే నిజ రూపాన్ని దర్శించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకోవడం ఈ రకంగా, ఎందుకంటే ఒక సంప్రదాయంగా అనేక సంవత్సరాలుగా మా తాతగారు, తర్వాత మా నాన్నగారు, తర్వాత నేను కూడా ఇదే ప్రదేశంలో నివాసం ఉండటం, ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యేటువంటి అవకాశం కూడా ఉండడం ఆ భగవంతుడి తాలూకా కృపా కటాక్షాలని అనుకుంటూ ఉంటాం.
విపత్తులు వచ్చినప్పుడు కానీ ఏదైనా వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ వారిని స్మరించుకొని ఆ ఆపదల నుంచి మేమందరం కూడా రక్షించబడతామనేటువంటి ఒక సంకల్పం విశాఖ ప్రజలే కాదు ఈ ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా ఉంటూ ఉంటుంది. సో వారి సన్నిధిలో ఈరోజు ఉండేటువంటి అరుదైనటువంటి అవకాశం, ప్రతి సంవత్సరానికి పెరుగుతున్నటువంటి భక్తులకు తాకిడికి అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా ఒక కష్టతరంగా మారినప్పటికీ, ప్రభుత్వానికి సవాలుగా మారినప్పటికీ వారి స్వామివారి మరి ఆ దర్శన భాగ్యం కలగడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సో ఈరోజు ఈ దర్శనం చక్కగా జరిగినందుకు నేను కూడా ధన్యుడిగా భావిస్తాను. ఈ రోజున అక్షయ తృతీయ పుణ్యదినాన చందనోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం. పొద్దున తొలి పూజ టైంకి 3 గంటలకంతా కంప్లీట్ చేసుకొని అన్ని దర్శనాల్ని మనం మొదలు పెట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అన్ని క్యూ లైన్స్ని మొదలుపెట్టాము. అన్ని క్యూ లైన్స్ కింద బస్సెస్ మూవ్మెంట్, కింద పార్కింగ్ ఏరియాస్ అన్నీ సీమ్లెస్గా జరుగుతున్నాయి. భక్తులు కూడా వాళ్ళకి ఇచ్చిన స్లాట్స్లో రావడం వల్ల మన క్యూ లైన్స్లో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ రోజు మొత్తంలోనూ ఇలాగే భక్తులు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లకి వాళ్ళ తోడ్పాటును అందించి చందనోత్సవం చాలా స్మూత్గా జరిగే విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. పాత్రికేయ మిత్రులకు కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ చందనోత్సవం మొత్తం రోజు మొత్తాన్ని అందరికీ దర్శనం మంచిగా జరిగి భక్తులందరూ ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేలా మీ వంతు సహకారం కూడా మీరు అందించాలి. ఇది కాక అన్ని రకాల అరేంజ్మెంట్స్ మనం ఈసారి చందనోత్సవం చేయడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా చందనోత్సవం జరిపించాలి. ఏ భక్తుడు, సామాన్య భక్తుడు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. డ్రింకింగ్ వాటర్ సప్లై కావచ్చు, ప్రతి క్యూ లైన్ మీద కెనోపీ కావచ్చు, వీటన్నిటిని ఎన్ష్యూర్ చేశాము. ఇంకా రాబోయే టైంలో మనకి ఎండలు కూడా ఉంటాయి కాబట్టి ఎండ ఉన్న టైంలో కూడా భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. అన్ని క్యూ లైన్స్ ఇదే విధంగా జరుపుకొని సాయంత్రం 6 గంటలకు దర్శనం కంప్లీట్ చేసుకొని ప్రతి భక్తుడికి స్వామివారి నిజరూప దర్శనం అయ్యేలాగా అన్ని చర్యలు తీసుకుంటాం. ఆ వరహలక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దర్శనం చేసుకుని వచ్చామండి. ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. మరి కలెక్టర్ గారు, అలాగే పోలీస్ కమిషనర్ గారు, జీవీఎంసీ కమిషనర్ గారు, ఇంక్లూడింగ్ హోమ్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ ఉండి పర్యవేక్షిస్తున్నారండి. ఈసారి లాస్ట్ ఇయర్ అయితే 150,000 మంది వచ్చారన్నారు. ఇంకా ఈసారి 2 లక్షల మంది దాకా వస్తారని చెప్పేసి చెప్తున్నారు. కనుక భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం జరుగుతుంది. అప్పన్న బాబు యొక్క దర్శనం, లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనం అందరికీ దొరకాలని, ఆ స్వామి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, మరి దర్శనం చేసిన అందరూ కూడా స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటూ అన్నీ కూడా బాగున్నాయి. అడ్మినిస్ట్రేషన్ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు కూడా సింహాద్రప్పన్న స్వామి మా జాతీయ అధ్యక్షులు వారికి నిండు నూరేలు, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, అలాగే జీవితాంతం ప్రజలు పాలించడంలోని, రాష్ట్రాన్ని నడిపించడంలోని ముందుండాలని చెప్పి స్వామివారి ఆశీస్సులు ఉండాలని, వారికి ఆయుష్ ఉండాలని, ఆరోగ్యం ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కూడా కోరుకున్నాను.